అన్న విషయాన్ని కనిపెట్టిన వాడెవరు? లేకపోతే తలంటి పోసుకున్నాడు, కంట్లో కుంకుడు పులుసు పడింది. ఈ కంట్లో కుంకుడు పులుసు పడడం చేత కన్ను మండి చూడలేకపోతున్నదని చూస్తున్నవాడు ఉన్నాడు. వాడెవరో, వాడు ఎవరు తెలుసుకుంటున్నాడో వాడు లోపల ఉన్నటువంటి చైతన్యము. అది జీవుడు కాదురా, అది ఈశ్వరుడు. నువ్వు దానికి జీవుడని ఓ తప్పు పేరు ఒకటి తీసుకొచ్చి పెట్టావు. ఇప్పుడు ఆ పేరు తీసేస్తే ఆ తెలుసుకుంటున్నది ఏది ఉందో అన్ని ఉపాధులన్న తొడుగులు పైకి తీసేస్తే ఆ విరాట్ స్వరూపంగా కనపడుతున్నటువంటి ఈశ్వరుడు, ఇందులో ఉన్న ఈశ్వరుడు ఒక్కటే. సముద్రములో అల పైకి లేచింది. సముద్రములో అల పైకి లేచినంత మాత్రం చేత సముద్రము కన్నా సముద్రము యొక్క అల భిన్నమని మీరు చెప్పగలరా? సముద్రము అలా ఒకటే. ఇదే శంకరులు 2వ శ్లోకంలో చెప్తారు. బీజస్యంతరి వంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయాకల్పిత దేశకాల కలనా వైచిత్ర చిత్రీకృతం మాయావీవ విజృంభయత్య విమహాయోగీ వయస్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే, మీకు ఒక్క ఉదాహరణతో ఆ శ్లోకం యొక్క సారమును పట్టుకునే ప్రయత్నం చేయండి. ఒక సరోవరం ఒకటి ఉంది. చంద్రశేఖర పరమాచార్య స్వామి తరచు దీని గురించే మాట్లాడుతుంటారు. ఏ అలలు ఏ కదలిక లేకుండా ఉండిపోయినటువంటి ఒక సరోవరాన్ని మీరు ఊహిస్తే అది నిర్గుణమైనటువంటి పరబ్రహ్మము అని మీరు పిలవవచ్చు. దాని యందు ఏ కదలిక లేదు, అలా ఉంది. ఇప్పుడు అందులో ఒక కదలిక వచ్చింది. ఓ చెట్టు మించి ఒక ఆకు పడింది. ఆకు పడితే ఒక కెరటం అలా వచ్చింది. వస్తే మీరు గబగబా ఒడ్డుకెళ్ళారు. ఒడ్డుకెళ్ళి అబ్బా కెరటం వస్తోందని మీరు ఆ కెరటాన్ని పట్టుకున్నారు చేత్తో. మీరు కెరటాన్ని చేత్తో పట్టుకున్నప్పుడు మీ చేతికి ఏది తగిలినది? ఏం తగులుతాయి? నీరే తగులుతుంది. నీటి కన్నా వేరుగా కెరటం ఉంటుందా? నీటి కన్నా వేరుగా కెరటం లేదు. కానీ మనం ఏమంటామంటే కెరటాలు వస్తున్నాయి అంటాం. నీటిలో ఉండి నీటి కన్న వేరు కాక నీరు కొద్దిగా పైకి లేచిన రూపమును మీరు కెరటమన్న పేరు ఆరోపించి కెరటమును నీటి కన్న వేరుగా చూస్తున్నారు. జగత్తుని బ్రహ్మము మీద ఆరోపించి నామరూపములుగా చూసినట్టు చూసి ఇప్పుడు ఆ కెరటాన్ని మీరు కొలవవలసి వస్తే దేశము కాలము అని 2 పట్టుకొస్తారు. ఎలా పట్టుకొస్తారు? ఈ కెరటము అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 2 నిమిషాలు పట్టింది. ఈ 2 నిమిషాలు అనబడేటటువంటి ఒక టైము మీ గడియారాన్ని బట్టి ఉండదు. అసలు కాలము అన్నది సూర్యోదయ సూర్యాస్తమయాల్ని బట్టి. అసలు ఇంకా స్ట్రిక్ట్గా మాట్లాడితే సూర్యోదయ సూర్యాస్తమయాలన్నవి కూడా అబద్ధమే. అసలు సూర్యోదయ సూర్యాస్తమయాలు ఎక్కడున్నాయి? లేవు. సైంటిస్టులు కూడా చెప్పారు, భూమి సూర్యుడి చుట్టూ తిరిగితే సూర్యోదయ సూర్యాస్తమయాలు వచ్చాయి. సూర్యుడు తనంత తానుగా ఉదయించడు, అస్తమించడు. కాబట్టి అది అబద్ధమే. కాబట్టి ఇప్పుడు మీకు ఆ సముద్రములో వస్తున్నటువంటి కెరటమును ఒక కాలము చేత మీరు చెప్తున్నారు. అలాగే అది ఇంత పొడుగున్నది అంటున్నారు. ఇంత పొడుగున్న కెరటం మీద 3 అడుగుల కెరటం వచ్చింది, 2 అడుగుల ఎత్తు కెరటం వచ్చింది అంటున్నారు. మీరు ఈ మాటలు ఎప్పుడు ఎక్కువ వింటారంటే, సాధారణంగా ఉప్పెన అని ఒకటి వస్తుంటుంది. ఆ వచ్చినప్పుడు చెప్తుంటే 12 అడుగుల ఎత్తు కెరటం వచ్చిందంటారు. 12 అడుగుల ఎత్తు కెరటం వచ్చిందా? నీరే వచ్చిందా? నీరే వచ్చింది. కానీ మీరు నీటి మీద సూపర్ ఇంపోజ్ చేశారు, ఒక ఆరోపణ చేశారు. ఏమని? కెరటం వచ్చింది. ఆ కెరటం ఎంతెత్తున్నది? ఇంతెత్తున్నది. ఎత్తు కెరటానిది కాదు, నీటిదే. ఆ నీరే అంతెత్తు పైకి లేచింది. ఆ కెరటము ఇంత దూరము ఇంత కాలము వచ్చినది. ఆ కాలము కూడా భూపరిభ్రమణము చేత మీరు కొలిచి చెప్తున్నారు. కానీ అసలు మీరు కొలుస్తున్నారు, కానీ మీరు కొలవకపోతే కాలానికి ఆ హద్దు లేకుండా పోతుందా? భూత భవిష్యత్ వర్తమాన కాలములో అని మనం 3 కింద విడగొడతాం. 3 కింద విడగొట్టబడినటువంటి కాలాన్ని మీరు విడగొట్టడం మానేశారనుకోండి, ఆ కాలం ఆగిపోతుంది. ఆ వెనకటికి ఒక ఆయన పుష్కరాలను ప్రారంభించడానికి వచ్చాడు, ముఖ్యమంత్రి. ఎంత అజ్ఞానం చూడండి. ఆయన ప్రారంభించడం ఏంటండి? ఆయన ప్రారంభించకపోతే పుష్కరాలు అయిపోతాయా? పుష్కరాల్ని ముఖ్యమంత్రి ప్రారంభించడం ఏంటి? పుష్కరాల్ని ముఖ్యమంత్రి ప్రారంభించకూడదు. పుష్కర సమయంలో స్నానం చేశాననాలి. అంతేగాని పుష్కరాల్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తాడు అని ఆయన ఒప్పుకోకూడదు. అలా పేపర్లో సాంస్కృతిక శాఖ వాళ్ళు వెయ్యనూకూడదు. పుష్కరాన్ని ముఖ్యమంత్రి రావడం ఆలస్యం అయిపోయింది అనుకోండి, పుష్కరాలు ఆగిపోతాయా? ఈయన ప్రారంభోత్సవం చేయకపోతే ఈయన మీద ఆధారపడ్డవాడైతే కొట్టువాడో ఆపుతాడేమో రిబ్బన్ కటింగ్. పుష్కరాలు ఎందుకు ఆగుతాయి? కాబట్టి ఇంత అమాయకత్వం, ఇంత అజ్ఞానంతో ఉంటుంది. కెరటమా సముద్రమా? ఏది సత్యము? సముద్రమే సత్యము. కెరటం ఎలా కనపడుతోంది?
సముద్రము కన్న వేరు అస్తిత్వము లేనటువంటి కెరటము వేరుగా కనపడినట్టు దేశకాలముల యందు ఇదే బ్రహ్మమునందు పుట్టి ఇదే బ్రహ్మమునందు లేచి ఇదే బ్రహ్మమునందు పడిపోతున్నాయి. ఇవన్నీ ఉన్నది బ్రహ్మమే. ఈ లేవడం, ఈ పడిపోవడం, ఈ కదలిక ఉన్నదే, ఈ కదలికని సూచించడమే నటరాజ తత్వం. అందుకే నటరాజు యొక్క ఆరాధన అంత గొప్పగా చేస్తారు. చిదంబరంలో నటరాజ ఉత్సవాలు ఎంత గొప్పగా చేస్తారో, రమణ మహర్షికి ఆ నటరాజస్వామి వారి వైభవం అంటే ఎంత ఆనందమో. ఆ నటరాజస్వామిని మీరు చూడండి. అందుకే ఒక చేత్తోనేమో అగ్నిహోత్రాన్ని పట్టుకుంటారు, ఒక చేత్తో ఢమరుకని పట్టుకుంటాడు. మధ్యలో ఉన్న ముఖమేమో చిరునవ్వులు చిందిస్తూ ఉంటుంది. ఒక పాదమేమో దక్షిణామూర్తి ఎలా అయితే అపస్మారుడనేటటువంటి రాక్షసుండి తొక్కుతాడో అలా ఒక రాక్షసుండి తొక్కిపెట్టి ఉంటుంది. ఎడమ పాదమేమో పైకి ఇలా లేచి ఉంటుంది, వస్త్రమేమో గాలికి ఇలా ఎగురుతూ ఉంటుంది. ఇదే నటరాజు అంటే. ఏమిటి నటరాజు? డమరుక అంటే శబ్దం. ఆ శబ్ద గుణికము ఆకాశము. సృష్టి ఎక్కడ ప్రారంభం? శబ్దమునందు ఆకాశము నుండే సృష్టి ప్రారంభం. ఆకాశాద్వాయు వాయోరగ్ని అని కదా చెప్తాం. కాబట్టి సృష్టి ప్రారంభమును చెప్పడం చేతిలో ఢమరుక పట్టుకోవడం. ఒక చేతిలో అగ్నిహోత్రం పట్టుకుంటాడు. అగ్ని దేనికి? అగ్ని దేన్నైనా సరే కాల్చేస్తుంది నామరూపాలు లేకుండా. అంటే లయం చేయడం, సంహార క్రియ. చాలామంది శంకరుడి గురించి ఒక తప్పు అభిప్రాయంలో ఉంటారు. చంద్రశేఖర బ్రహ్మచారి స్వామి వారు 1కి 10 మార్లు నొక్కి చెప్పేవారు. శివుడు చేసేటటువంటి సంహార క్రియని ఏదో భయంకరమైన క్రియ కింద చెప్పడం, శివుణ్ణి పూజ చేస్తే చంపేస్తాడని చెప్పడం, అందుకని శివుడు శ్మశానాల్లో ఉంటాడని చెప్పడం అజ్ఞానానికి పరాకాష్ఠ. ఈ చెప్పిన వాళ్ళని కూడా ఆఖరణ శ్మశానంలో ఆదుకునేవాడు శివుడు ఒక్కడే. విచిత్రం ఏమిటంటే అసలు ఆయన చేసేటటువంటి సంహారం ఒక రకంగా ఉండదండి, 3 రకాలుగా ఉంటుంది. ఆయన చేసేది నిత్య ప్రళయము అని ఒకటి చేస్తాడు. నిత్య ప్రళయము, ఆత్యంతిక ప్రళయము, మహాప్రళయము అని 3 ప్రళయాలు చేస్తాడు శంకరుడు. నిత్య ప్రళయం అంటే మీరు రాత్రి పడుకున్నప్పుడు నిద్ర పట్టాలి. ఆ నిద్ర మీరు ₹1,00,00,000 పట్టరండి, మీకు రాదు. మీరు ఏం చేయగలరండి నిద్రపోవాలంటే? మీరు ఒక ఫ్యాన్ వేసుకోగలరు, తలుపులు వేసేసుకోగలరు, ఓ జెట్ ఆన్ చేసుకోగలరు, పరుపు నీట్గా వేసుకోగలరు, ఇంకా ఉత్సాహం ఉంటే దాని మీద ఏదైనా కాస్త స్ప్రే కొట్టుకోగలరు, ఓ తలగడా పెట్టుకుని మెత్తటి తలగడా పడుకోగలరు. నిద్ర ఏది? అది రాలేదనుకోండి, ఓ గంట ఓ 2 గంటలో పోయిన అందులో ఇంట్లో గంటల గడియారం కూడా ఉందనుకోండి, వాడికి చిత్తక్షోభ. టైం తెలియకపోతే ఎంతసేపటి నుంచి నిద్ర పట్టలేదో గొడవ ఉండదు. ఈలోగా అది టాంగ్ 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 అని 10 కొడుతుంది. 10 అయిపోయింది, నిద్ర పట్టలేదు బాబోయ్, రేపు శంకర జయంతి పల్లకీ సేవకి వెళ్ళాలి, నిద్ర పట్టట్లేదు అంటాడు. అటు దొల్లుతాడు, టాంగ్ ఇంకోటి కొడుతుంది, అబ్బో 10:30 అయిపోయింది బాబోయ్, మళ్ళీ టెన్షన్ ఇంకో 10 నిమిషాలు పోతుంది. ఈలోగా మళ్ళీ టాంగ్ 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 11 కొట్టేస్తుంది. ఇలా నిద్ర పట్టలేదు నిద్ర పట్టలేదు నిద్ర పట్టలేదని ఏడుస్తాడు తప్ప ₹1,00,00,000 ఇచ్చి మీరు నిద్ర తిండి. ఆ నిద్రలోకి మీరు కానీ విడితే రమణ మహర్షి అంటారు, ఏ ఇంద్రియాలు విచ్చలవిడిగా తిరిగితే దుఃఖాన్ని పొందాడో ఆ ఇంద్రియాలన్నీ మనస్సులోకి వెళ్ళిపోయి, ఆ మనస్సు ఆత్మలోకి వెళ్ళిపోయి నిశ్శబ్దంగా పడుకుంటే ఏ అలజడి లేదు. అలజడంతా ఇక్కడే ఉంది ఇంద్రియాలతోటి. ఆ ఇంద్రియాలు పనిచేయడం మానేసి అన్నీ వెళ్ళి ఆ ఆత్మలో పడుకున్నాయనుకోండి, ఆ ఆత్మ వస్తువు ఒక్కటే ఇంట్లో యజమాని పడుకుంటే కుక్క బయట తిరుగుతున్నట్టు ఊపిరొక్కటే లోపలికి బయటికి వెడుతుంటుంది. వెడుతూ పడుకుని ఉంటే మర్నాడు లేచి అంటాడు, ఎంత మంచి నిద్ర పట్టిందో అనండి అంటాడు. ఏమిటెంత మంచి నిద్ర, ఏమిటా సుఖం చెప్పు? చెప్పలేరు. ఎందుకని? అజ్ఞానముతో అనుభవించాడు ఆత్మసుఖాన్ని. కాబట్టి అది సుషుప్తి. కాబట్టి నీవు జీవుడవు అనుకుంటున్నటువంటి నీవు జీవుడవు కావు. ఇత పూర్వము ఈ సృష్టి అంతా కూడా ఈ పంచభూతములన్నీ ఈశ్వరుడి యందు ఉన్నాయి. ప్రాంగ్ నిర్వికల్పం, పూర్వం ఒకప్పుడు ఆయనతో ఉండిపోయే. పునః మాయాకల్పిత దేశకాల కలనా వైచిత్ర చిత్రీకృతం, కెరటములు లేని సరోవరమునందు కెరటములొచ్చినట్టు ఆ పరమాత్మ యందే ఈ జగత్తు నామరూపములుగా భాషిస్తోంది, కదులుతోంది నటరాజతత్వంగా. నాట్యం ఎక్కడుంటుందండి? నటుడిలోనే ఉంటుంది తప్ప డ్యాన్స్ వేరే ఉండదు కదా. వెండి పళ్ళెం ఒకరికి దానం ఇచ్చి వెండిని ఇంకోరికి మీరు దానం ఇవ్వగలరా? 2 బ్రాహ్మణుల్ని తీసుకొచ్చి, అయ్యా మీకు వెండి పళ్ళెం దానం ఇచ్చానండి, మీరేమో వెండి పళ్ళెం తీసుకోండి, మీరేమో అందులో ఉన్న వెండి తీసుకోండి అన్నారు అనుకోండి, ఇద్దరిని, నీ మొహం ఏడ్చాలా ఎలా కుదురుతుందంటాడు. వెండి పళ్ళెం ఒకటిని వెండి ఒకటి ఉండవు, 2 ఒకటే ఉంటాయి. అలాగే బ్రహ్మము
ఒక్కటే ఉంటుంది. అంతేగాని బ్రహ్మము మీద ఉన్నటువంటి నామరూపములు ఉండవు. నామరూపములు భ్రాంతి, కేవలము ఆరోపింపబడినవి. కాబట్టి వైచిత్ర చిత్రీకృతం, ఇవి కదలిక రూపంలో నటరాజతత్వంగా అలా వెళ్ళిపోతున్నాయి. కెరటాలు ఎలా వెళ్ళిపోతున్నాయో సముద్రంలో, అలా బ్రహ్మమునందు అలలుగా లేచి బ్రహ్మమునందు పడిపోతున్నాయి. ఈ పడిపోతున్న వాటిని మనం నామరూపాలుగా చూస్తున్నాం. మీరు అలా చూడకుండా అంతటా పరబ్రహ్మతత్వంగా చూస్తున్నారనుకోండి. చూస్తున్నప్పుడు ఇప్పుడు అసలు మృత్యువునకు కూడా వెరపు లేదు, భయం లేదు. ఎందుకని? అదొక అల పైకి లేచింది, అలా పడిపోయింది సముద్రంలోకి. ఎందుకు ఏడవాలి దాని గురించి? సముద్రంలో నీరు సముద్రంలోంచి పైకి లేచింది, సముద్రంలోనే ప్రయాణించింది, సముద్రంలోనే పడిపోయింది. బ్రహ్మమునందు పుట్టింది, బ్రహ్మమునందు లేచింది, బ్రహ్మమునందు పడిపోయింది. ఇప్పుడు ఈ భావన ఉన్నవాడికి, తను బ్రహ్మముగా ఉన్నవాడికి మృత్యు ఎక్కడుంది? అది కెరటంగా లేచిందంతే. మరి అయితే భక్తి ఎక్కడది? మీరు స్తోత్రం ఎలా చేస్తారు? కెరటము సముద్రాన్ని స్తోత్రం చేస్తే నీకు వచ్చిన నష్టం ఏమిటి? నేను అలాగే స్తోత్రం చేస్తున్నాను అన్నారు రమణ మహర్షి. కాబట్టి ఈ స్థాయిలో సాక్షాత్తత్వమసీతి వేదవచసా యోబోధయత్యాశ్రితాన్, తన చుట్టూ కూర్చున్నటువంటి సనక సనందనాది మహర్షులకు ఈ చిన్ముద్ర పట్టి, ఈ జీవుడన్నవాడు జీవుడు కాదు, ఈశ్వరుడు నువ్వే. ఇక్కడ ఉన్న ఆత్మ చైతన్యము ఎరుక ఏది తెలుసుకుంటోందో ఆ తెలుసుకుంటున్న వస్తువు నువ్వు తెలియబడుతున్న వస్తువుని చూసి ఎంతసేపు నేను చూస్తున్నానని ఆ నేను ఇక్కడ పెడుతున్నావు తీసుకెళ్ళి. అందుకే రమణ మహర్షి తరచు చెప్పేవారు, గోయింగ్ ఫర్ ఎన్ ఇంట్రోస్పెక్షన్ యాజ్ టు వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ అసలు నేను అనబడుతున్న యథార్థమైన నేనెవరు పరిశోధన చేయి. ఒక్కసారి అంతఃపరిశీలన చేయి. డోంట్ రన్ ఆఫ్టర్ ది మనా గివ్స్ యూ సో మెనీ డిక్టమ్స్. స్టాప్, స్టేర్, వాచ్, టర్న్ బిహైండ్ అండ్ ఆస్క్ యాజ్ టు హూ ఈస్ గివింగ్ యూ ది డిక్టమ్స్. ఒకసారి ఆగు, ఆలోచించు, వెనక్కి తిరిగి చూడు, ఎవరు నన్ను ఆదేశిస్తున్నారు అని అడుగు. ఆ మనస్సుని నిలదీసి నువ్వు పరిశీలన చేస్తే ఆ మనస్సు దేని చేత భాషిస్తోందో, ఏది అసలు తెలుసుకుంటోందో ఆ తెలుసుకున్న వస్తువు నీవై ఉన్నావు. ఇది నీవు కాదు. ఇప్పుడు ఏమీ లేదండి, పట్టుకోవడంలో తేడా వచ్చిందంతే. మీరు చూడండి, ఆ రైల్వే కంపార్ట్మెంట్స్కి ఒక గమ్మత్తు ఉంటుంది. వాటికి ఇలా గ్రద్దగోర్లులా ఉంటాయి. ఇలా గ్రద్దగోరులా ఉన్నదానికి తీసుకెళ్ళి ఆ రైల్వే కంపార్ట్మెంట్స్ షంటింగ్ అని చేస్తూ ఉంటారు. రైలు వస్తున్నప్పుడు మీరు అందరూ చూసిన ప్రక్రియ, నేను దాన్ని పెద్ద వర్ణించక్కర్లేదు. చాలా జాగ్రత్తగా 2 జెండాలు ఊపుతాడు, అంటే చాలా స్లోగా రమ్మని. 2 జెండాలు ఊపుతుంటే ఇంజిన్ డ్రైవర్ మెల్లగా కంపార్ట్మెంట్స్ని కదుపుతాడు. కదిపితే ముందున్నటువంటి కంపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ఈ మధ్యలో ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే ఇటువైపు కంపార్ట్మెంట్కి ఉన్నటువంటి ఒక పెద్ద హుక్ ఒకటి పైకెత్తి పట్టుకుంటాడు. పట్టుకున్న గద్దగోరు దగ్గర దాకా వెళ్ళిన తర్వాత ఆ గద్దగోరు మీద పెడతాడు. పెట్టగానే అది ఆ గద్దగోరు మీద పడుతుంది. ఇలా ఉన్న గద్దగోరుకి ఇలా వెళ్ళి పడుతుంది. పడిన తర్వాత ఇది ఎప్పుడైనా రైలు పరిగెడుతున్నప్పుడు ఇలా పైకి లేచిపోయే అవకాశం ఉంది. ఇలా లేచిపోకుండా దీని మీద ఒక ప్లేట్ లాంటిది వేసేసి తాళం వేసేస్తాడు. ఇంక ఈ గద్దగోరే ఆధారం. ఈ గద్దగోరు ఆ ముందు ఉన్నటువంటి కంపార్ట్మెంట్ని పట్టుకుంటుంది. ఈ షాఫ్ట్ పట్టుకుని ఇలా పట్టుకుని ఇంజిన్ ఫస్ట్ కంపార్ట్మెంట్ ఒక్కదాన్నే లాగుతుంది. ఎప్పుడు ట్రైన్ అంతటిని లాగదు. ఫస్ట్ కంపార్ట్మెంట్ సెకండ్ కంపార్ట్మెంట్ని లాగుతుంది, సెకండ్ కంపార్ట్మెంట్ థర్డ్ కంపార్ట్మెంట్ని లాగుతుంది. అంటిల్ సచ్ టైం గాడ్ కంపార్ట్మెంట్ వెళ్ళిపోయేంత వరకు. ఆఖరి కంపార్ట్మెంట్ ఇదే కరెక్టే పెడుతున్నది అని చెప్పడానికే ఎల్వి అని బోర్డు పెడతారు, లాస్ట్ వెహికల్ అని. రైల్వే స్టేషన్లో ట్రైన్ వెళ్ళిపోతుంటే ఆ ఏఎస్ఎం వచ్చి సిగ్నల్ ఇస్తూ అలా నిలబడతాడు. ఆఖరిన ఎల్వి కనపడుతుంది, లేకపోతే అదే ఆఖరి భోగియో మధ్యలో భోగిలు ఊడిపోయో ఎవరికి తెలుసు. వీడు ఎల్వి చూసి రికార్డ్ చేసుకుంటాడు, ఎల్వి చూశాను వెళ్ళిపోయిన ట్రైన్కి, అంటే ట్రైన్ అంతా వెళ్ళింది. ఈ హుక్కు ఊడిపోయింది అనుకోండి, ఈ హుక్కు కానీ ఊడిపోతే అంతే, ఇది ఉండిపోతుంది, అది వెళ్ళిపోతుంది. మన మనస్సు ఎటు పట్టుకుందంటే ఈ మనస్సు ఇటు తిరిగి ఆత్మని పట్టుకుంది అనుకోండి. నేను ఆత్మని, నేను చూస్తున్నవాణ్ణి, నేను సాక్షిని అన్నాడు అనుకోండి, అంతే, వాడు మోక్షం వైపు అడుగులేశాడు. ఈ మనస్సు ఇటు తిరిగి, అందుకే మమ మరణం, నమః అమృతత్వం అన్నారు. ఇటు తిరిగి దృశ్యమానమైనటువంటి నామరూపాత్మకమైన జగత్తుని పట్టుకుంటోంది అనుకోండి, పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం, అటు తిరిగిపోతాడు. ఈ తిప్పడం, తిప్పి ఇటువైపుకి తిప్పి పట్టించడం గురువు చేయగలిగినటువంటి విషయం.
ఇది ఎవరు పడితే వాళ్ళు ఏమంటే చాలా సరదాగా ఉందండి ఇలా ఎత్తి పట్టుకుని ఆ అవతల భోగికి ఈ హుక్కు తగిలించడం అని మీరో నేనో వెళ్ళి ఎత్తి పట్టుకున్నాం అనుకోండి, నిజంగా ట్రైన్ కంపార్ట్మెంట్ ఇంజిన్ వచ్చి దానికి తగిలి భోగిలు ధన్ చప్పుడుతో కదులుతాయి. ఇప్పుడు భయపడకుండా ధైర్యంగా అది ఎత్తి పట్టుకుని డ్రైవర్ ఉన్నాడు నాకేం పర్వాలేదని 2 అడుగులు వేసి దానికి వేసేయాలంతే. ఆ వేయడంలో కానీ మీరు కంగారు పడిపోయి దాన్ని వదిలేసి దూకేశారనుకోండి, ఆ రెండింటికి మళ్ళీ ఇలా గుద్దుకునే ఉంటాయి, వాటి మధ్యలో ఉండలిపోతారు, చచ్చిపోతాడు. గురువు అంత జాగ్రత్తగా ఇటువైపుకి తిప్పి వేయించాలి హుక్కుని. ఆ వేయించాడా, దిస్ ఈజ్ ది ప్రాసెస్ ఆఫ్ కరెక్టింగ్ ది యూనివర్సల్ ఎర్రర్. ప్రతి మనస్సు లోకమంతా చేస్తున్న తప్పేదో కనిపెట్టి నీ మనస్సు నామరూపాలని చూస్తోంది, చూసి తాదాత్మ్యత చెందుతోంది. అందుకని జీవుడు అనుకుని సత్వరజస్తమో గుణాలకి జాగ్రత్త స్వప్న సుషుప్తులకి పక్కన చేరిపోయావు. కాదు, ఈ జీవుడు అన్నవాడు జీవుడు కాదు, ఈశ్వరుడు. ఇవి రెండింటికి అభేదమని ఇలా కలిపాడు అనుకోండి. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమివావశిష్యతే. పూర్ణమైపోతాడు. అయిపోయి ఇక్కడే ఇప్పుడే తన పరబ్రహ్మమైపోయి ఉండిపోతాడు. ఇది జీవన్ముక్తి అని పిలుస్తారు. ఈ జీవన్ముక్తి యందు జీవన్ముక్తుడైన వాడికి కష్టం ఉండదా? చాలామంది ఒక ప్రశ్న వేస్తుంటారు, రమణ మహర్షికి సర్కోమా వ్యాధి రావచ్చా, రామకృష్ణ పరమహంసకి కంఠంలో రాచపుండు పుట్టచ్చా, వాళ్ళంత భక్తులు కదా, అంత జ్ఞానులు కదా, అలా ఎందుకు వస్తుంది అని. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మహాజ్ఞానులైనటువంటి వారికి కూడా వస్తాయి. శంకర భగవత్పాదులంతటి వారికి భంగధర వ్యాధి వచ్చింది. వారి మీద ప్రయోగం చేశాడు అభినవగుప్తుడు. చేస్తే వారికి భంగధర వ్యాధి వచ్చింది. వస్తే వారు ఇలా కూర్చుని ఉపదేశం చేస్తుంటే, శిష్యుల్ని కూర్చోబెట్టుకుని పాఠాలు చెప్తుంటే, వారు కూర్చున్నటువంటి ఆసనం అంతా నెత్తుటితో తడిసిపోయింది. వారు కొట్టుకున్న పంచ అంతా నెత్తుడితో తడిసిపోయింది. తడిసిపోతే వారు లేచి ఆ పంచె విడిచిపెట్టేసి ఇంకో పంచె కట్టు కూర్చునేవారు. శరీరం నేను కాదు అని తెలుసుకున్నవారు కాబట్టి. వెంటనే శిష్యుడు ఇది పట్టుకెళ్ళి ఆ పంచంతా శుభ్రంగా ఉతికి మళ్ళీ తెస్తుండేవాడు. ఆ మహానుభావుడే తోటకాచార్యుల వారే తోటకాష్టకం చేశారు. కాబట్టి గురువులకు రాలేదా కష్టాలంటే వస్తాయి. వాళ్ళు ఎలా చూస్తారో తెలుసా అండి, ప్రారబ్ధం విడిచిపెట్టేసిన బాణం. మీకు రాబోయేటటువంటి ఇంకా పాపపుణ్యాలు ఫలితాన్ని ఇవ్వవు జ్ఞానికి. ఎవరైతే ఈ విషయం తెలుసుకున్నాడో, అందుకే సాక్షాత్తత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్, అటువంటి వాడికి ఇంకా మళ్ళీ జనన మరణ చక్రమునందు పడడం అనేటటువంటిది ఇంకా ఉండదు. వాడు ముక్త పురుషుడైపోతాడు. కానీ ప్రారబ్ధం ఉంటుంది, ఈ జన్మలో అనుభవించవలసింది. అది విడిచిపెట్టేసిన బాణం, దాన్ని ఆపలేరు. కాబట్టి ఈ ప్రారబ్ధం ఈ జన్మలో అనుభవించవలసినది మాత్రం కష్టాల రూపంలోనో సుఖాల రూపంలోనో శరీరానికి వస్తూ ఉంటుంది. సర్కోమా వ్యాధి రమణులకి వచ్చింది. సర్కోమా రమణులకి రావడానికి, సర్కోమా ఇంకొక వ్యక్తికి రావడానికి తేడా ఎక్కడుంటుందో తెలుసా అండి? జ్ఞాని ఇది నేను కాదు, ఇది నా చేత ధరింపబడినది అని తెలుసుకుంటాడు, లోపల ఉన్న ఆత్మ చైతన్యాన్ని అని. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంటే దీనికి సాక్షిగా ఉంటాడు. ఎంత సాక్షిగా ఉంటాడో తెలుసా అండి? మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. అందుకే పిచ్చాడందండి లోకం జ్ఞానుల్ని. రమణ మహర్షి నెత్తురు ఇలా కారిపోతుండేది, రక్తం ఇలా ధారల కింద వేళ్ల మించి కిందకి కారిపోతుంటే ఆయన గోశాల చుట్టూ తిరిగి వస్తున్నారు. తిరిగి వస్తుంటే శిష్యులు వెళ్ళన్నారు. శిష్యులు అన్న మాట నేను వాడకూడదు, తరచు చెప్తుంటాను. వారి అంతేవాసులు వెళ్ళి వారితో ఒక మాట అన్నారు, భగవన్ మీకు అలా రక్తం కారిపోతోంది, అమ్మో పుండు పుట్టింది అని వాళ్ళు ఏడిచారు. అంటే ఆయన అన్నారు, పుండు పుట్టిందా? పుండుకి పుండు పుట్టింది, ఇది పుండు, దీనికో పుండు పుట్టింది. ఎంత చిత్రం చూశారా? మీరు పుండు అంటారేమిటి, ఇది శమంతకమణి అని కట్టు విప్పి చూపించేవారు. ఎర్రగా మెరిసిపోతుండేది. సూర్యకిరణాలకు ఎదురుగా పెట్టమనేవారు దాన్ని డాక్టర్లు. ఇలా పెట్టి చూశారా, ఆనాడు అది పచ్చ బంగారం ఇచ్చింది, ఇది ఎర్ర బంగారం ఇస్తోంది, ఎలా కారుతోందో చూడండి అనేవారు. డాక్టర్లు వచ్చి అయ్యా మేము ఆ పుండు కోసేయాలంటే సూర్య నాగమ్మ గారు వాళ్ళు ఏడ్చారు. అయ్యా కోసేస్తామంటున్నారండి, బాధగా ఉంది, మీకు ఎనస్థీషియా ఇస్తాను. ఎనస్థీషియా ఎందుకని అడిగారు. ఎనస్థీషియా ఎందుకు? నేను సాక్షిని కేవలం. ఎవరు అనగలరండి ఆ మాటలు? ఇఫ్ వి టాక్ ఇట్ వీఆర్ జస్ట్ యాక్టింగ్ ఎస్ వీఆర్ జస్ట్ యాక్టర్స్ అంతే. ఆ మాటలు అనడానికి కూడా మనకు అర్హత లేదు అసలు. ఇది జ్ఞానం అనగలడంతే. ఎనస్థీషియా దేనికి? ఈ శరీరం బాధపడితే నేను ఆ బాధకి సాక్షిని. బాధ నేను కాదుగా,
శరీరం నేను కాదుగా, నేను సాక్షిని. కాబట్టి నాకు ఎనెస్థీషియా దేనికి, కోసుకోండి అన్నారు. కోసేశారు. కోసేస్తే మళ్ళీ పుట్టింది పుండు. పుడితే మళ్ళీ వచ్చి ఏడ్చారు అందరూ, అయ్యో మళ్ళీ వచ్చేసింది భగవాన్ అన్నారు. ఆయన అన్నారు, పెద్ద యుద్ధం జరుగుతోంది, దీన్ని రాకుండా చేస్తామని వాళ్ళు అంటున్నారు కత్తులట్టుకుని, మీరు ఎన్ని మాటలు కోస్తారో కయ్యండి, మళ్ళీ నేను వస్తాను ఇది అంటోంది, చూద్దాం ఎవరు గెలుస్తారో అన్నారు. అంటే తాను సాక్షిగా ఉండి చూస్తున్నారు. ఆయనకి భ్రాంతి లేదు. ఆఖరణ ఆక్సిజన్ సిలిండర్ పట్టుకొస్తుంటే చేత్తో ఊపి ఆనంద భాష్పాలు కారుస్తూ, గుడారమునందు ఏనుగు ప్రవేశిస్తే నిలబడలేని గుడారంలా ఆత్మ చైతన్యంగా అంతటా పరివ్యాప్తమైనటువంటి నేనుగా ఉండిపోవాలనుకుంటున్నాను. కూలికొచ్చిన వాడు బియ్యం బస్తా వదిలినట్టు ఈ శరీరం వదిలిపెట్టేస్తా, నాకు అక్కర్లేదని, ఇలా ఆక్సిజన్ సిలిండర్ అక్కర్లేదని జ్యోతిస్వరూపమై ఆత్మ పైకి వెళ్ళి అరుణాచల శిఖరాల్లో కలిసిపోయింది. మీరు శంకరులు చెప్పిన సిద్ధాంతం తప్పని ఎన్నాళ్ళు ప్రచారం చేసుకుని బ్రతుకుతారు? ఎందరో మహాపురుషులో చూపించారు ఆయన చెప్పింది సత్యం, సత్యం సత్యం పునఃసత్యం. రమణ మహర్షి జీవితం ప్రత్యక్షంగా దృష్టాంతంగా మీకు నిలబడుతోంది. మీరు ఏమని వాదించగలరు? ఎందుకు వచ్చిన అఘాయిత్యం పాండిత్యాలు ప్రత్యక్షంగా చూపిస్తున్నారు. శంకరులు జగద్గురువులై మహాపురుషుడై మాట్లాడారు. అందుకే మనుష్య జన్మ ఎత్తినటువంటి వాడి భుజం మీద శంకరుల పల్లకి కాడి పడకపోతే ఆ జన్మమే కాదు. కాబట్టి కదా ప్రతి సంవత్సరం వైశాఖ శుక్ల పంచం వస్తోందంటే పొంగిపోయి పరిగెత్తుకొచ్చి పల్లకీలు మోస్తున్నాం మనం స్వామిది. అంతటి మహానుభావుడై సాక్షాత్తత్వమసీతి వేదవచసా యోబోధయత్యాశ్రితాన్. జ్ఞాని అని బ్రాండ్ వేయించుకోవడం కాదండి, జ్ఞానిగా నిలబడాలి. రమణ మహర్షికి బాగా చల్లగా ఉందని ఓవెన్ లాంటిది ఒకటి తీసుకొచ్చి పక్కన పెట్టారు, ఒక హీటర్ లాంటిది. ఆయనకి ఆపరేషన్ చేసిన తర్వాత కొన్ని ఇంజెక్షన్స్ చేసి ఆ పక్కన అది పెట్టారు. పెడితే అందులోంచి వచ్చినటువంటి వేడి గాలి ఈయన వేసుకున్నటువంటి మందులకి వికారం చెంది తెల్లవారిన తర్వాత శిష్యులందరూ వచ్చేటప్పటికి ఆపాదమస్తకం తల నుంచి అరికాళ్ళు వరకు రమణ మహర్షిని గుర్తుపట్టలేనంత ఎర్రటి దద్దుర్లెక్కిపోయింది ఒళ్ళంతా. ఒళ్ళు దద్దుర్లెక్కిపోతే వచ్చిన వాళ్ళు చూసి హడిలిపోయారు పొద్దున్నే ఆయన్ని చూసి. అయ్యి బాబోయ్ అదేమిటండి అలా అయిపోయింది అన్నారు. అంటే అప్పుడు డాక్టర్ వచ్చి అరే రే ఎవరు పెట్టారు ఇది అన్నారు. అంటే మేమే పెట్టామంటే కొంచెం వెచ్చగా ఉంటుందని అన్నారు. ఈ ట్రీట్మెంట్ పొందుతున్న వ్యక్తికి హీటర్ పెట్టకూడదు. ఆ హీటర్ పెడితే తట్టుకోలేనంత వేడి వచ్చేస్తుంది శరీరంలోంచి. ఆ వేడి ఇంకేమీ చేయలేకపోతే, దాన్ని వెంటనే ఉపశాంతి చేయకపోతే ఒళ్ళు పుళ్ళి దద్దుర్లు పడిపోతుంది. అసలు ఆ మంటలు ఎవరు భరించలేరు. పెద్ద పెద్ద కేకలేసి నూతులు దూకేస్తారు. ఎందుకు పెట్టారు తీసేయండి అన్నారు. ఈయన చిరునవ్వు నవ్వుతూ కూర్చున్నారు. కూర్చుంటే శిష్యులు వచ్చి అడిగారు, భగవాన్ పిలవద్దా రాత్రి మమ్మల్ని? ఒళ్ళు దద్దుర్లెక్కిపోయింది, మంటలేదు. ఇది చాలా సుఖపడాలని వెచ్చగా ఉంటుందని వాళ్ళు పాపం ఏదో పెట్టారు. అది దీనికి పడకపోతే ఇది దద్దుర్లెక్కింది, మనకేం ఇది ఏమవుతోందో మనం చూస్తున్నాం, మనకేం వేడా మనకేం చల్లమా, మనం అన్నిటికీ సాక్షి అన్నారు. ఎంత గొప్ప మాట అండి. నేను ఎందుకు ఉదాహరణ చెప్తున్నానంటే, ఏదో దక్షిణామూర్తి కాన్సెప్ట్ ఇలా నేను అనేసి సాక్షాత్తత్వమసీతి వేదవచసా యోబోధయత్యాశ్రితాన్, ఇట్స్ నాట్ సో ఈజీ. ఒక జ్ఞానిగా నిలబడ్డాం. ఒక జ్ఞాని కావాలి, ఈశ్వరానుగ్రహం. అందుకే భక్తిని జ్ఞాని ఎందుకు విడవడంటే, ఎప్పుడూ కూడా జ్ఞాని కావడానికి ఆ భక్తి అవసరం. ఆ భక్తి అంతటి మహానుభావుడు రమణులు చేతిలో ప్రసాదం పట్టుకుని మధుర మీనాక్షి ప్రసాదం తెస్తే, అమ్మ ప్రసాదం కొడుక్కి అని కన్నుల నీరు పెట్టుకుని కళ్ళకద్దుకుని నోట్లో వేసుకున్నారు. ఇవాళ జగద్గురువులు శంకరాచార్యుల వారి దేవాలయం అక్కడ ఉందని చూడకుండా చెప్పులు వేసుకుని దాని ముందు తిరుగుతున్నారు. నేను 3 రోజుల నుంచి ఇక్కడ కూర్చొని చూస్తున్నాను. ఎవరు ఇక్కడ పూజలు చేస్తున్నామని చెప్పిన బ్రాహ్మణులు కొందరు తిరగడం చూసా. నాకేం భయం లేదు, నన్ను ఎవరేం చేయలేరు. నేను సభాముఖంగా చెప్తాను, మార్చుకోవాలి పద్ధతులు. శంకరాచార్యులు వారు జగద్గురువులు ఉండగా చెప్పులు వేసుకుని గుడి ముందు తిరగడం ఏంటి? చెప్పులు ఎక్కడో పెట్టి తిరగాలి. బయట షూ కీపింగ్ స్టాల్ ఎందుకుంది? చెప్పులు వేసుకుని దేవాలయ ప్రాంగణంలో తిరగడానిక? శైవాగమంలో శివాలయంలో చెప్పులు వేసుకుని తిరిగితే కాళ్ళు నరికేస్తారని చెప్పారు. వచ్చే జన్మలో కాళ్ళు లేని వాడై పడతాడు. చెప్పులు తీసుకెళ్లి షూ కీపింగ్ స్టాల్లో పెట్టుకుని గుళ్ళోకి రావాలి. చెప్పులు వేసుకుని గుళ్ళల్లో తిరగడం, పీఠాధిపతులు సత్యదండాన్ని పక్కన పెట్టి ప్రణిపాతం చేస్తారు శంకరుల ముందు. నీ బతుకెంత, నువ్వెంత? నువ్వు శంకరుల ముందు చెప్పులు వేసుకుని తిరుగుతావా? చెప్పులు వేసుకుని గుళ్ళల్లో తిరుగుతున్నారు ఆదిశంకరుల ముందు. స్వరూపానందేంద్ర సరస్వతి మహారాజ్ అంతటి వారు వచ్చి అక్కడ నిలబడిపోయి
పొంగిపోయారు. ఏమి దేవాలయం, ఏమి దేవాలయం, దీన్ని విడిచిపెట్టి నాకు వెళ్ళాలనిపించట్లేదన్నారు. అటువంటి గుడి ముందు మనం చెప్పులు వేసుకు తిరగడమా? సిగ్గుపడద్దు మనుష్య జన్మనెత్తి. చెప్పులు వేసుకు తిరుగుతున్నారు కొంతమంది. నేను చూశాను అక్కడ కూర్చుని చూసినప్పుడు. ఎవరు? పూజలు చేయిస్తున్నామని చెప్తున్న బ్రాహ్మణులు. వాళ్ళ పద్ధతి మార్చుకోవాలి. మార్చుకోకపోతే ఒకనాడు భక్తులే చొక్కాలు పట్టుకునే రోజు వస్తుంది. ఆ పద్ధతి తెచ్చుకోకూడదు, మార్చుకు తీరాలి పద్ధతిని. మనం జగద్గురువుల ముందు, జ్ఞానుల ముందు ఎలా బ్రతకాలో, ఎలా గౌరవించాలో నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడు ఎందుకు ఇంక మనుష్య జన్మ? కాబట్టి సాక్షాత్తత్వమసి ఇతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్, ఈ తత్వమసి అనేటటువంటి మహావాక్యాన్ని చెప్పి జాగృత్ స్వప్న సుషుప్తి అవస్థలకి, సత్వరజస్తమో గుణములకు నేను కేవలము సాక్షిని అని మహానుభావుడైనటువంటి దక్షిణామూర్తి గురుస్వరూపంగా కూర్చుని ఏ బోధ చేసి సత్యమును ఎరుకలోకి తెచ్చి జీవబ్రహ్మైక్య సిద్ధాంతమును నిరూపించారో అటువంటి దక్షిణామూర్తి అనబడుతున్నటువంటి ఆ గురుస్వరూపమునకు నమస్కరించుచున్నాను అని నేను దక్షిణామూర్తి శ్లోకం గురించి చెప్తూ ఒక మాట చెప్పాలి. శంకర భగవత్పాదులు కేవలం జ్ఞాన మార్గం గురించి మాత్రమే మాట్లాడి ఉంటే, కేవలం జ్ఞానం గురించే ప్రతిపాదన చేశారనుకోండి, అందరూ ఈ స్థాయిని పొందగలరా? అందరూ అలాగా జీవబ్రహ్మైక్య సిద్ధివేపుకి నడవగలిగినటువంటి వారు ఉండొచ్చు, అందరికీ ఆ స్థితి లేకపోవచ్చు. కాబట్టి శంకరులు ఎంత ఉదారులో చూడండి. వారు దక్షిణామూర్తి శ్లోకంలో ఒక చోట చిట్ట చివర ఫలశ్రుతి శ్లోకం లాంటిది ఒకటి ఉంది. దాని ముందు ఒక మాట అంటారు, భూరంభాంశనలో నిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నన్యక్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. మనం ఒకవేళ ఇక్కడే ఉన్నటువంటి పరమాత్మ యొక్క దర్శనము చేయలేకపోతే పరమాత్మని మనం ప్రత్యక్షంగా ఈ కంటితో ఎక్కడో పూజామందిరంలో పెట్టబడినటువంటి ఒక విగ్రహంగా చూడవలసినటువంటి అవసరం లేదు. ఈశ్వరుడు నీ పక్కన, నీ మీద, నీ కింద, నీ రెండు పక్కల, నీ వెనక ఎప్పుడూ నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు చూడవచ్చు ఈశ్వరుణ్ణి. నువ్వు ఈశ్వరుడి ఒడిలో పడుకుని నిద్రపోవచ్చు. నువ్వు ఈశ్వరుడితో కూర్చోవచ్చు, ఈశ్వరుడితో మాట్లాడవచ్చు. కాబట్టి నేను ఈశ్వరుణ్ణి చూపిస్తాను. ఇది గురువు అంటే. గురువు అన్ని భూమికలలో ఉన్నవారిని ఉద్ధరించాలి. కేవలం ఏదో ఒక భూమికలో ఉన్నవారిని, ఒక స్థాయికి మాత్రమే వెళ్ళినటువంటి వారిని ఉద్ధరిస్తానన్నవాడు గురువు కాదు. ఒకడు అట్టడుగున పడిపోయి ఉంటాడు, వాడికి కూడా మార్గం చూపించగలగాలి గురువు అంటే. ఆయన అంటారు, భూరంభాంశనలో నిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్. అష్టమూర్తి తత్వంగా భగవానుడు 8 రూపములలో ప్రకాశిస్తున్నాడు. నువ్వు చూడు, నీకు ప్రతిరోజు దర్శనమవుతోంది. ఎలా? మొట్టమొదటిది భూమిగా. మీరు చూడండి, భూమి ఈశ్వరుడే ఆయన నిర్ణయం చేశారు శంకరులు. భూమి ఈశ్వరుడే అని శంకరులు నిర్వచనం చెయ్యక్కర్లేదు. పంచభూతములు ఈశ్వరుడే. అందుకే కదండి కంచిలో పృథ్వీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాగుండంలో చంద్రలింగం, నేపాల్లో ఉన్నటువంటి కాఠ్మండూలో పశుపతినాథులో యజమానలింగం. 8 లింగములు ఉన్నాయి కదా అష్టమూర్తి తత్వంలో. అందుకని అవన్నీ ఆ 8 కూడా ఈశ్వర తత్వములే. అందుకని ఈశ్వరుడే అలా ఉన్నాడు. కాబట్టి భూమి ఈశ్వరుడు. ఈ భూమి మీరు ఒకటి ఆలోచించండి. మీరు భూమిని తవ్వి 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 లోపల కొంచెం చెయ్యి పెట్టి చూడండి. ఎప్పుడైనా మనం మొక్కలకి పాదులు పెట్టేటప్పుడు భూమిని తవ్వుతాం. భూమిని తవ్వి ఒక్కసారి ఆ గోతులో చెయ్యి పెట్టండి, వెచ్చగా ఉంటుంది. పైకి చల్లగా ఉన్నటువంటి భూమి లోపల వెచ్చగా ఉంటుంది. మీరు లోపలికి వెడుతున్న కొద్దీ వెచ్చగా వేడిగా ఉంటుంది. గనుల్లోకి వెళ్ళిన కొద్దీ వేడిగా ఉంటుంది. ఆయిల్, పెట్రోల్ అంతా ఎక్కడుంటుంది? భూమిలోనే ఉంటుంది. ఖనిజాలన్నీ ఎక్కడుంటాయి? భూమిలోనే ఉంటాయి. బంగారము మొదలైనవి ఎక్కడుంటాయి? భూమిలోనే ఉంటాయి. ఇన్నిటినీ భూమి మీదే ఉంటాయి. బ్రతికి ఉన్నవి అనగా ప్రాణముతో ఉన్నవి, ప్రాణము లేనివి, జడములు, చేతనములు అన్నీ ఎక్కడుంటాయి? అసలు ప్రాణము లేనిటటువంటి శవాల్లాంటివి కూడా దేని మీద ఉండాలి? భూమి మీదే ఉండాలి. ఇన్నిటినీ కూడా భరించేటటువంటి స్వరూపము ఏది ఉన్నదో అది భూమి. ఇప్పుడు ఈశ్వరుడు యొక్క స్వరూపం అంతే. ఈశ్వరుడు అంత దయ కలిగినవాడు కాకపోతే ఈ నోటితో ఇక్కడ ఉన్న ఊపిరిని వాక్కుగా మార్చి ఈశ్వరుణ్ణి నిందిస్తున్న వాడిలోంచి ఈశ్వరుడు ఒక్క క్షణం బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి, ధూర్తుడా అని అయిపోయిందంతే వాడి బతుకు. వాడు తిట్టడానికి కూడా ఆయనే ఆధారం. ఆయనే ఆధారమై తిడుతున్నా కూడా ఆయన ఊరుకుంటున్నాడు.
ఎంత ఉదారుడో చూడండి. ఒక తల్లి కొడుకుని క్షమించినట్టు, తండ్రి కొడుకుని క్షమించినట్టు, పితేవ పుత్రస్య సఖేవ సఖ్యు ప్రియ ప్రియాయార్హసి దేవసోఢుం అంటాడు భగవద్గీతలో అర్జునుడు కృష్ణుడితో. అలా క్షమించేస్తున్నాడు స్వామి. కాబట్టి భూమి, ఈ భూమిలోంచి వస్తున్నటువంటి పంటలు, ఈ భూమిలో పంటగా వచ్చేటటువంటి శక్తి మీరు పెట్టారా నేను పెట్టానా? లలితా సహస్రంలో శార్వాణి అంటారు. ఆ శార్వాణి తత్వం ఎవరు తీసుకొచ్చారు? ఆ భూమిలో మీరు ఒక వడ్డు గింజేస్తే ఇంత కంకు పైకొచ్చేట్టు చేయగలిగినటువంటి శక్తి భూమిదే. ఆ భూమి పోషకత్వాన్ని వహిస్తోంది. కాబట్టి అసలు చంద్రశేఖర పరమాచార్య స్వామి వారైతే ఒక అద్భుతమైన మాట చెప్పేశారు. నీకు ఎందుకురా ఈశ్వరుడు గురించి అంత తాపత్రయం? నేను మాట చెప్తాను, నువ్వు ఈశ్వరుణ్ణి చూసుకోవడానికి. చూస్తావా? ఎక్కడుంటాడో భగవంతుడు అని అడిగారు. చూస్తాను, చెప్పండి ఎక్కడుంటాడు? ఈశ్వరుడు అంటే నీకు ఏ రూపం చెప్తావు? బ్రహ్మ సృష్టికర్త, విష్ణువు స్థితికారుడు, హరుడు లేదా రుద్రుడు లయకారకుడు, ఈ మూడు కదా చెప్తావు నువ్వు. ఈ మూడింటిని నేను ఒక చోట చూపిస్తాను, కదులుతూ ఉండగా నువ్వు చూసి నమస్కారం చేసుకో అన్నారు. ఎక్కడ? అమ్మ సృష్టికర్త. ఆవిడ తన కడుపులో పెట్టుకుని తనన్నం తిని నీ శరీరం ఏర్పడడానికి మార్గాన్ని సుగమం చేసింది. ప్రసూతి వేదనలో తాను మరణ సదృశమైన దుఃఖాన్ని అనుభవించి నీకు జన్మనిచ్చింది. కొడుక్కి చిన్న ప్రమాదం వస్తే నా ఆయుర్దాయం పోసుకుని నువ్వు బతకరా అని ఆశీర్వచనం చేసింది. అలాంటి అమ్మ సృష్టికర్త. ఆ అమ్మ తనకి జీవనాధారమై, తన మంగళసూత్రమై, తన ఐదోతనమైనటువంటి భర్త కాస్త ఉప్మా పెట్టవే అంటే వెళ్ళి ఉప్మా చేసి అట్టుకొస్తుంది. అదే కడుపున పుట్టినటువంటి బిడ్డడు క్యారమని ఏడిస్తే తన రక్తాన్ని పాలగా మార్చి పట్టేస్తుంది. కాబట్టి ఆవిడ స్థితికారుడు. శ్రీ మహావిష్ణువు పోషకకర్త అయి అమ్మలో ఉన్నాడు. రాత్రి పిల్లాడు పడుకోకుండా సినిమా చూస్తుంటే టీవీలో, పడుకోకపోతే నీకు వేడి చేస్తుంది రాని 2 దెబ్బలు కొట్టి పడుకోబెడుతుంది, నిత్యప్రలయం చేయిస్తోంది. కాబట్టి అమ్మయందు లయకారకుడు. ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అమ్మయందు ఉన్నారు. కాబట్టి అమ్మకి నమస్కారం చేయి, నువ్వు అందరు దేవతలకి నమస్కారం చేసేసినట్టే. కాబట్టి అమ్మ చాలురా, ఈశ్వరుడు ఎందుకురా? ఈశ్వరుడే అమ్మరా అన్నారు చంద్రశేఖర పరమాచార్య స్వామి. ఎంతటి మహాపురుషుడో తెలుసా అండి చంద్రశేఖరులు అంటే. మరొకసారి ఒక ఊరిలో ఉపన్యాసం చేస్తుంటే వాళ్ళ అమ్మగారు 2 రోజులు వచ్చి ఉపన్యాసం విన్నారు. ఇంతటి చంద్రశేఖరులకు కూడా అమ్మగారిని చూస్తుంటే, అమ్మగారు తన వంక చూస్తుంటే, ఎంత చిన్న వయస్సులో సన్యసించాడండి మహానుభావుడైన ఆయనకి. అమ్మ చిన్నతనంలో కూర్చోపెట్టి పెట్టిన ఆవకాయ అన్నం, అమ్మ చిన్నతనంలో కూర్చోపెట్టి కలిపి పెట్టిన అన్నం ముద్దలు, అమ్మను ఇంత వాడివవ్వాలి అంత వాడివవ్వాలి, నాన్నగారికి పేరు తేవాలని చెప్పిన మాటలు జ్ఞాపకానికి వచ్చి కొంచెం మళ్ళీ పాత రోజులు, సంసారం, అమ్మ కోరికలు, అమ్మ భావనలు, ఈ అనుబంధాలు ఏర్పడుతున్నాయని. ఎంతటి మహాపురుషుడండి చంద్రశేఖరులు అంటే. స్మరిస్తే పాపం పోతుంది. అందుకే రాత్రికి రాత్రి 2 గంటలకి లేచి తన చుట్టూ ఉన్న పరివారాన్ని మూటలు కట్టేయండి, మరునాడు ఉపన్యాసం లేదని కూడా చెప్పకుండా పెట్టి బెడ్డింగులు పట్టుకుని నడిచి వెళ్ళిపోయారు ఇంకో ఊరు. అంత జాగ్రత్తగా సన్యాసాలు కాపాడుకున్నారు వాళ్ళు. సత్తు యందు నిలబడిపోయారంతే. వేరొక పదార్థం ఎట్టి కారణం చేత మనసు కదలకుండా చూసుకున్నారు వాళ్ళు. కాబట్టి అమ్మ భూమి, అందులోంచి పుడుతున్నాం, దానివల్ల పెరుగుతున్నాం. ఆఖరణ ఇన్ని నమస్కారాలు చేసిన వాళ్ళు, ఈ సంపాదించిన డబ్బుచ్చుకున్న వాళ్ళు, పక్కన పడుకున్న వాళ్ళు, ఇంతమంది ఒక్కసారి ఊపిరి ఆగిపోతే యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే గతవతి వాయవు దేహాపాయే భార్య బిభ్యతి తస్మిన్ కాయే. పైకి తీసుకెళ్ళి పడుకోబెట్టేశారు. ఓ చింకి చాపేసేసి తీసుకెళ్ళి, అయ్యో ఇంట్లో ఎందుకండి అని చెప్పి వీధిలోకి తీసుకెళ్ళి రోడ్డు మీద పడుకోబెట్టారు. ఇంకక్కడి నుంచి ఒకటే ప్రశ్న, ఎప్పుడు తీసుకెళ్తారండి, ఎప్పుడు తీసుకెళ్తారండి, ఎప్పుడు తీసుకెళ్తారండి, ఎప్పుడు తీసుకెళ్తారండి. ఆ వాయువు ఉన్నంతసేపు, అయ్యా ఒక్కసారి మీ పాదం మా ఇంట్లో పెట్టాలండి, మీరు మా ఇంటికి రావాలండి, మీరు మా సభకి రావాలండి, మా సభకి రావాలండి అడిగిన వారు ఎప్పుడు తీసుకెళ్ళిపోతారండి, ఎప్పుడు తీసుకెళ్ళిపోతారండి అని అడుగుతారు. ఎందుకు అలా తీసుకెళ్ళిపోవాలి అంటే, ఆ ఊపిరి వెళ్ళిపోతే అందరూ తీసుకెళ్ళిపోమన్న వాళ్ళే. రారా నాన్న నా దగ్గరికి వచ్చే అని స్వాగతం పలికి తనలో కలుపుకున్నది ఎవరైనా ఉంటే ఈ అమ్మ ఒక్కతే. అటువంటి అమ్మరా ఈశ్వరుడు నీకు ఎక్కడ కనపడతాడు? భూమిలో కనపట్టాలా నీకు ఈశ్వరుడు? భూరంభాంశనలో నిలోంబరమహార్నాథో హిమాంసు పుమాన్. భూమి, పంచభూతములు వరుసగా పృథివీ, ఆపస్, నీరు కేవలము, మీరు నీరంటే దాన్ని జీవనం అని సంస్కృతంలో ఒక మాట. జీవనము అంటే నీరు.
సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మన అని లింగపురాణ వాక్యం. ప్రపంచాన్ని నిలబెట్టేది ఎవరు అంటే నీరే. ఆ నీరు ఈశ్వర స్వరూపం, శివస్వరూపం. అందుకే జంబుకేశ్వరంలో జలలింగం. కాబట్టి నీటిగా ఉండి లోకాన్ని రక్షిస్తున్నవాడు పరమాత్మ. హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్వి శంకరశైవ శాసనాత్. ఆ నీటితో కలిసినటువంటి పదార్థాన్ని అగ్నిహోత్రం వచ్చి ఉడికించి తినేటట్టు చేస్తుంది. మనకి అగ్నిహోత్రం వచ్చి పాకం చేసి పెట్టడం ఏమిటండి? ఈశ్వర శాసనం అలా ఉడికించి పెడుతున్నాడు. అగ్నిహోత్రానికి ఉన్న గమ్మత్తు మీరు గమనించండి. ఎప్పుడైనా పంచభూతాల్లోకి ఎంత గమ్మత్తుగా వెళ్ళిపోతుందో. మీరు ఒక అగరవత్తు వెలిగించి అక్కడ పెట్టారనుకోండి, అగరవత్తు చివరి వరకు వచ్చేసింది. చివరి వరకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఆ అగరత్తును అంటుకుంటూ వస్తున్నటువంటి నిప్పు అగరత్తుని ఆధారం చేసుకుని కాలుస్తూ వచ్చింది. కాలుస్తూ వచ్చిన తర్వాత ఇప్పుడు అగరత్తు అయిపోయింది. ఇప్పుడు ఆ నిప్పు అగరత్తు అయిపోయింది, నన్ను వెలిగించావు, చూటన్నా చూపించు, లేకపోతే నీ ఒళ్ళో పడతానది అనుకోండి. ఏం చేస్తాం? ఎక్కడికి వెళ్ళిపోయిందండి మరి ఆ నిప్పు? పంచభూతాల్లోకి వెళ్ళిపోయింది, మహాగ్నిలోకి వెళ్ళిపోయింది అనాలంతే మీరు. ఇప్పుడు ఆ వెళ్ళిపోవడం కానీ, వెళ్ళిపోవడం వల్ల మీరు వెలిగించిన స్టవ్లు, మీరు ఆర్పిన స్టవ్లు, మీరు వెలిగించిన దీపాలు, నిధనమైపోయిన దీపాలు, ఇన్నింటి వేడి ఈ బ్రహ్మాండం మళ్ళీ అగ్నిహోత్రం రూపంలో పుచ్చుకుని అంతకన్నా ఎక్కువ వేడి లేకుండా ఆపకపోతే మన బతుకులు ఏమైపోతాయి? అందులో నీకు ఈశ్వరుడు కనపట్టాలా? దీని పృథివీ, ఆపస్, తేజో, వాయు. వాయువుకి అనిలము అని పేరు. ఎందుకంటే ఒక చోట ఉండదు, ఒక చోట ఉండకుండా తిరుగుతూ ఉంటుంది. అసలు నిజంగా వాయువు ఒక చోట ఉండిపోయింది అనుకోండి, మనందరం అక్కడే ఉండాలి. ఇంకా ఆఫీస్ ఏమిటి, ఉద్యోగం ఏమిటి, హెడ్ క్వార్టర్స్ ఏమిటి, పర్మిషన్ లేడు, ఏమీ ఉండదు, అందరూ అక్కడే. చెదపురుగులు పుట్టేసినట్టు గాలి ఉన్న చోట పుట్టాలి, గాలికి కొంచెం దూరం అయితే చచ్చిపోవాలంతే. వాడు దొల్లాడు అనుకోండి, నిద్రలో ఇటువైపు పోయిందంతే ప్రాణం. ఈశ్వరుడు ఎంత ఉపకారండి. అక్కర్లేదండి ప్రజల వద్ద ఒక ప్రభుత్వంలో మేమే మీ దగ్గరికి వస్తామని గాలే వచ్చేస్తోంది, వచ్చేసి ఇలా లోపలికి వెళ్ళిపోయి ఇలా బయటకు వచ్చేస్తోంది సులువుగా. అనిలహ ఆ వాయుతత్వం లేకపోతే, అందుకే నమస్తే వాయోత్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, ఆ వాయువుని పరబ్రహ్మంగా చెప్పారు. కాబట్టి ఆ వాయువు అలా ఉండకపోతే నీకు బ్రతుకెక్కడుంది? కాబట్టి పృథివీ, ఆపస్, తేజో, వాయు, ఆకాశము. ఆకాశము పంచభూతములలో ఒకటి. ఈ ఆకాశము బయట ఎలా ఉందో అన్నిటినీ తన యందు ఉంచుకున్నట్టు ఇక్కడ కూడా ఆకాశం ఉంటుంది. పిండాండము, బ్రహ్మాండము రెండూ ఆ ఆకాశమునందే వచ్చి ఆకాశమునందే లయమైపోతుంటాయి, ఆ ఆకాశంలోనే కలిసిపోతుంటాయి. శబ్దము ఆకాశంలోనే ప్రయాణం చేస్తుంటుంది. ఇటువంటి ఆకాశము, ఈ పంచభూతములు, సూర్యుడు, సూర్య భగవానుడు. నిజంగా ఆయన గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఎందుకంటే మీకు ఈ కంటితో చూడడానికి వీలుగా మీకు కనపడేటటువంటి భగవత్ స్వరూపం ఏదైనా ఉంటే సూర్యనారాయణమూర్తి ఎదురుగుండా కనపడుతుంటాడు. ఇంకా అగ్నిహోత్రం కూడా మీరు వెలిగిస్తే కనపడాలి, దగ్గరికి వెడితే నీళ్లు కనపడాలి. తనంత తాను వచ్చి కనపడే మహానుభావుడు సూర్యనారాయణుడు ఒకడే. ఇలా కిటికీ తెరిస్తే చాలా ఆయన కిరణాలు లోపలికి వచ్చి పడిపోతాయి. కాబట్టి సూర్యుడు, చంద్రుడు, ఆకాశంలో నక్షత్రాలన్నింటిలోనూ చంద్రుడు రాజై ఉన్నాడు మహానుభావుడు. ఆయన ఓషధులను ప్రకాశింపచేస్తాడు. ఓషధీతత్వం పెరగడానికి కారణం చంద్రుడు. ఆ చంద్రుడి యొక్క ఉపకారం లేకపోతే మనం జిహ్వ కోసం తినేసినటువంటి అజీర్ణం ఎవడు తగ్గిస్తాడు? మళ్ళీ ఆ చంద్రుడు ఓషధుల్ని ప్రకాశించి తగ్గించాలి. పగలంతా ఎండ తాకిడి వస్తే రాత్రి ఎవరివ్వాలి చల్లతనాన్ని? ఆ చంద్రుడి రూపంలో ఈశ్వరుడు ఇవ్వాలి. కాబట్టి సూర్యుడు, చంద్రుడు ఇక్కడ వరకు చెప్పి శంకరాచార్యులు వారు వదిలేశారనుకోండి, అక్కడ పెద్ద పొరపాటు వస్తుంది. ఇక్కడ వరకు చెప్తే ద్వైతమే. ఎందుకని మళ్ళీ నువ్వు ఈ ఏడింటిని చూడ్డాం, పృథివాపస్తేజో వాయురాకాశములు, సూర్యచంద్రులు, వాళ్ళు ఏడుగురు వేరు, నేను వేరు. శంకరుల గమ్మత్తు ఎక్కడుందో తెలుసా అండి? పుమాన్, ఈ లోపలున్న జీవుడు అనుకుంటున్నటువంటి నువ్వు యజమానివి, నువ్వు కూడా ఈశ్వరుడివే. అందుకే పశుపతినాథ లింగం ఈ జీవుడికి సంబంధించిన యజమాన లింగం. కాబట్టి నువ్వు కూడా ఈశ్వరుడివే. కాబట్టి ఈ ఏడింటినీ ఈశ్వరుడు అంటుండు, నిన్ను నువ్వు ఈశ్వరుడు అనుకుంటుండు. ఇలా నువ్వు చెయ్యగా 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 కొన్నాళ్ళకి అంతటా బ్రహ్మముగా కనపడుతుంది. కనపడి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతావు? సాక్షాత్తత్వమసీతి వేదవచస యోగోదయత్యాశ్రితాన్. కాబట్టి ఈ స్థాయిలో అర్థం చేసుకోలేని వాళ్ళకి ఈ స్థాయిలో ప్రారంభం చేయి. ఈశ్వరార్చనము ఎప్పుడు భగవంతుడితో కలిసే ఉన్నావు. వాయువు ఉండగా పడుకుంటున్నావు, ఈశ్వరుడు ఒళ్ళో పడుకున్నావు. అగ్నిహోత్రుడు వండి పెట్టాడు, ఈశ్వరుడు అన్నం పెట్టాడు. అది నీళ్లు తాగుతున్నావు, ఈశ్వరుడు నాలో ప్రవేశిస్తున్నాడు. హాయిగా ఈశ్వరుడితో కూర్చుని, ఈశ్వరుడితో తింటూ, ఈశ్వరుడితో పెరుగుతూ, ఈశ్వరుడి ఒళ్ళో పడుకొని నువ్వు పెరుగుతున్నావు. నీ చుట్టూ ఈశ్వరుడు ఉన్నాడు. ఇంక నీకు భయం ఎందుకో? ఏం భయం లేదు. నేను ఉండగా భయమా అని ఇలా ఉంటుంది మూర్తి. ద్వారపూడిలో అయ్యప్ప స్వామిది. ఎందుకని?
ఆయనే అంతటా ఉన్నాడు, ఇంక నీకు భయం ఎందుకు? అంతటా ఆయన ఉన్నప్పుడు ఆయన నిన్ను కాపాడతాడు. ఆయన లేనిది ఇంకొక చోటు లేదు, తలుచుకుంటే చాలు రక్షించేస్తాడంతే. అటువంటి మహానుభావుడు కాబట్టి. కానీ ఆయన వేరు నువ్వు వేరనకు ఒప్పుమాన్ నీతో కలిపి. ఇది ఒకనాటికి నిన్ను తత్వమసి మహావాక్యానికి తీసుకెడుతుంది. భక్తిలోంచి జ్ఞానం వైపుకి తిప్పేశారు శంకరాచార్యుల వారు. ఆయన మాటలు ఆ భక్తి ఎంత అందంగా తీసుకెడతారండి. శంకరులు లాంటి కవి ఎక్కడున్నారండి? మీకు శంకరుల యొక్క గొప్పతనం చెప్పవలసి వస్తే, శంకరాచార్యుల వారు ఎప్పుడైనా ఎక్కడైనా ఒక మాట వేశారనుకోండి, ఎవరిదైనా పేరు గురించి ఏదో రహస్యం ఉంటుంది అందులో. సౌందర్యలహరిలో ఒక చోట జగదిదమనంగో విజయతే అన్నారు. మన్మధుడు, కాముడు, స్మరుడు, మారుడు, ఎన్ని పేర్లు ఉన్నాయి మన్మధుడికి. ఇన్ని పేర్లు ఉండగా అనంగో విజయతే, అనంగుడు అన్న పేరు ఎందుకు ఇయ్యాలి అంటే అక్కడ మాట్లాడుతున్నది లోకాన్ని గెలిచే మన్మధుడి గురించి మాట్లాడుతున్నారు. అమ్మవారి యొక్క క్రీగంటి చూపు చేత నువ్వు ఇంత వాడివైపోయావు. ధన పౌష్పం మౌర్వి మధుకరమయీ పంచవిశిఖ వసంతు సమంతో మలజమరుదాయోధనరద తథాప్యక సర్వం హిమగిరిసుతే కమపి కృపాం అపాంగతే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. అమ్మని కనుక ఈ కడగంటి చూపు అక్కడ పడిందంటే ఇంత వాడైపోయాడు. శరీరం లేని మన్మధుడు అంత గొప్పవాడయ్యాడమ్మా అని చెప్పడానికి అనంగుడు అంటారు ఆయన్ని. ఎంత గొప్ప మాట చూడండి. శరీరమే లేని వాడు యుద్ధం చేయడం ఏమిటి? అమ్మవారి అనుగ్రహం ఉంటే అంత వాడయ్యాడని చెప్పడానికి అక్కడ అనంగో. ఏది కరెక్ట్ మాటో అదే పడుతుంది అంతే శంకరాచార్యుల వారి దగ్గర. అందుకే చంద్రశేఖర పరమాచార్య స్వామి శంకర భగవత్పాదుల గురించి ఓ మాట అన్నారు. భర్త తక్కువ జీతం ఉన్నవాడైనా ఆయన తీసుకొచ్చినటువంటి జీతంలో ఒక 100 రూపాయలు వెనకేసి ఒక మెతుకు వృధా కాకుండా ఇంట్లో వాళ్ళందరికీ కడుపు నిండడానికి కావలసినంత పదార్థములు వండి ఇంట్లో లేదన్న మాట లేకుండా అత్యంత పొదుపుగా వ్యవహరించి భర్త చిరునవ్వుతో ఉండేటట్టు చూడగలిగినటువంటి గృహిణికి ఎంత పొదుపు ఉంటుందో మాటలు వాడడంలో సారస్వతంలో శంకరులకు అంత ప్రతిభ ఉంటున్నారు. మాట అనవసరంగా ఒక్క మాట శంకరాచార్యులు వారు. ఆయన చూడండి, శివానంద లహరిలో ఒక శ్లోకంతో నేను ఇవాళ ఉపన్యాసాన్ని పూర్తి చేసేస్తాను. నాకు జ్ఞాపకం ఉందో లేదో ఆ శ్లోకం, ఎప్పుడో చదివిన శ్లోకం. శివతవ పరిచర్యా సన్నిధానాయ గౌర్యా భవ మమ గుణధుండ్యాం బుద్ధికన్యాం ప్రదాన్యే సకల భువన బంధో సచ్చిదానంద సింధో సదయ హృదయ గేహే సర్వదా సంవసత్వం అంటారు. శంకరులు అనుగ్రహించారు. నా ఎందుకు శ్లోకం గుర్తొచ్చింది. శివతవ పరిచర్యా సన్నిధానాయ గౌర్యా. ఎలా పిలుస్తారో చూడండి. ఎందుకన్ని మాటలు పిలవడం? శంకరాచార్యులు వారుట ఓ సంకల్పం చేశారు. పరమశివుడితో చెప్తున్నారు, శివ నేను కన్యాదానం చేద్దాం అనుకుంటున్నాను. అదేమిటండి, శంకరాచార్యులు వారు సన్యాసి కదా, ఆయన కన్యాదానం చేయడం ఏమిటి? ఆయనకి కూతురు ఎక్కడుంది? పోనీ ఎవరి కూతురుకో కన్యాదానం మీ పీటల మీద కూర్చుంటారా అంటే అసలు కూర్చోకూడదే సన్యాసి అంటే. శంకరులు నిర్భయంగా ప్రకటిస్తున్నారు, శంకర నాకు కూతురు ఉంది, నా కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను, కన్యాదానం చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకో తెలుసా? నిన్ను ఎందుకు అల్లుడిని చేసుకుందాం అనుకుంటున్నానో తెలుసా? నీ పేరు శివ. శివ అంటే సర్వమంగళ స్వరూపుడు, మంగళములు నీయగలిగినటువంటి వాడు, పిల్లనిచ్చేటటువంటి వాడు. ముందు చూసుకునేటటువంటి లక్షణం ఏమిటంటే, వాడు రేపు పొద్దున్న వృద్ధిలోకి వచ్చి ఓ ఇల్లు కట్టుకుంటాడా, ఓ 10 రూపాయలు వెనక వేసుకోగలడా, భార్యని పోషించుకోగలడా, ఇది చూస్తాడు కదా. అంతేగాని అబ్బాయి ఎంత బాగున్నాడు అనండి అక్షరం ముక్క రాదన్న వాడికి ఇవ్వరు కదా. ఏదో 5 రూపాయల ఆస్తో ఏదో ఉండాలి కదా వెనకాతల. నువ్వు శివ పక్కన పెట్టండి, మిగిలింది. తవ పరిచర్యా సన్నిధానాయ గౌర్యా భవ. భవ అంటే లోకమంతటిని జీవింపచేయగలిగినటువంటి వాడు. రేపొద్దున్న ఓ 10 మంది పిల్లలు పుట్టి ఆ 10 మంది పిల్లల్ని రక్షించగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాడేనా? అల్లుణ్ణి చేసుకునేటప్పుడు లౌకికంగా మామగారు ఎలా ఆలోచిస్తాడో అలా చెప్తున్నారు చూడండి ఆ పేర్లు వేయడంలో. భవ శివతవ పరిచర్యా సన్నిధానాయ గౌర్యా భవ మమ గుణధుర్యాం బుద్ధికన్యాం ప్రదాన్యే సకల భువన బంధో. మళ్ళీ ఇంకో పేరు పెట్టి పిలిచారు, సకల భువనములకు బంధు అయినవాడా. వివాహం చేసుకునేటప్పుడు ఏమంటే ఆయనకి కోట్ల రూపాయలు ఆస్తుంది, కానీ ఆయన పొద్దున్నే లేచి మార్నింగ్ వాక్కి 5 గంటలకి బయటికి వస్తే ఈ దుర్మార్గుడు వచ్చే టైం అయిందని మిగిలిన వాళ్ళందరూ ఇళ్లలోకి వెళ్ళిపోతారండి అన్నారు అనుకోండి. వాడికి ఎవరైనా పిల్లనిస్తారా? ఎవ్వరూ పిల్లనివ్వరు. ఆయన పేరు చెప్పేటప్పటికి ఎలాగో అలా బంధుత్వం పెట్టుకుని, ఆయన అండి మాకు తెలుసండి, ఆయన మా స్నేహితుడే, అయ్యో ఆయన నాకు తెలియకపోవడం ఏంటంటే చాలా మంచివారండి, మీరు ఇంటికి వెళ్ళి మాట్లాడితే ఎంత బాగా మాట్లాడతారో తెలుసా అని ఎవరికి వాళ్ళే ఆయనతో అనుబంధం పెట్టుకుంటున్నారు అనుకోండి. ఆయనకి ఎంత ఫాలోయింగో, ఎంత సర్కిలో అంటే ఏమిటి?
ఆయన అహంకారానికి పనికి రాలేదు, ఆయన గుణముల చేత వశం చేసుకున్నాడు. ఆయన రుక్మిణీ కళ్యాణంలో రుక్మిణీదేవి అంటుంది, ధన్యం లోకమనోభిరామ కుల విద్యారూప తారుణ్య సౌజన్య శ్రీబల దాన శౌర్య కరుణా సంశోభితం నిన్నే కన్యల్ కోరరు కొరదేవులు రమాకాంతాలలామంబు రాజన్యానేకవ సింహ నావలననే జన్మించరే మోహములు అని అడిగింది. ఇన్ని గుణములు ఉన్నవాడు, అందుకని సకల భువన బంధో, ఇన్ని భువనములకు బంధువు అయిన వాడివి, ఇంతమంది బంధుకోటి నీకు. రేపు పొద్దున్న పెళ్లి చేస్తే ఎన్ని వేల మందికి అన్నం పెట్టాలో, ఇంతమంది అన్నం తింటుంటే మా అమ్మాయి పెళ్లి జరిగినప్పుడు ఇంతమందికి అన్నదానం చేసే అదృష్టం నా కూతురు నాకు ఇచ్చింది, అటువంటి సంబంధం వచ్చిందని కన్యాదాత మురిసిపోవాలి. సకల భువన బంధో, ఇన్ని భువనములకు బంధో అయిన వాడివి నువ్వు. సచ్చిదానంద సింధో, అన్నీ ఉన్నా ఎప్పుడూ తీసుకెళ్లి ఇంట్లో దాచేసుకుని అయిన దానికి కాందానికి చిరుబుర్రులు అడిపోయేవాడికి పిల్లని ఎవడిస్తాడండి? అమ్మ బాబు ఆయనకి చాలా కోపం అండి బాబు, పిల్ల ముక్కు కోసేస్తాడు ఇవ్వకండి అంటాడు. నవ్వుతూ ఉంటాడు ఆయన. ఆఖరికి భార్యే తెలిసో తెలియకో ఆయన మీద పరిహాసం ఆడినా మనసు సరిపెట్టేసుకుని ఓ నవ్వు నవ్వేసి ఆ హాస్యాన్ని హాస్యంగా తీసుకుని అసలు ఈయనకి కోపం ఉంటుందా అనిపిస్తుంటుంది, అలా నవ్వుతూ ఉంటాడు. అలా నవ్వుతూ సంతోషంగా మాట్లాడుతుంటాడు. అటువంటి వాడికి పిల్లనివ్వాలంటే కన్యాదాతకి సంతోషంగా ఉంటుంది. అమ్మయ్య మా అల్లుడికి కోపం లేదండి కాబట్టి పిల్ల సుఖపడిపోతుంది అంటాడు. సకల భువన బంధో సచ్చిదానంద సింధో, దాని అంతరార్థం వేరనుకోండి, నిరంతర ఆనంద స్వరూపుడైన ధవళవపుషమిందోర్మండలే సన్నివిష్టం భుజగవలజహారం భస్మదిగ్ధాంగదేహం మృగయ పరశుపాణించారు చంద్రార్థమౌళిం సదయ హృదయ కమల మధ్యే సంతతం చింతయామి అంటుంది శివమహాపురాణం. అటువంటి శివస్వరూపం అది. కాబట్టి అటువంటి పరమశివుడు సచ్చిదానంద సింధో, ఎప్పుడు ఆనంద సముద్రమైన, అంత ఆనందంగా ఉంటాడు. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగ విహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందచ్చేవా అంటారు భజగోవిందంలో. అలా ఎప్పుడు మురిసిపోతుంటాడు ఆయన. చూసేవాడికి తెలివి తక్కువ వాడైతే ఆయన పనికి మేలిన వాళ్ళే కనపడాలి, కానీ ఆయనకి ఎప్పుడు తనలో తాను ఆనందమే. తనకన్నా రెండో వస్తువు ఎక్కడుంది? శంకరుడు అంటే అర్థమైన వాడికి ఆయన అర్థం అవ్వాలి. కానీ అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వశనంబు నీ యూర్పు రసన జలేషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కందులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చెదలు శిరము సర్వౌషధులు రోమచయము శల్యంబు లద్రులు మానసమృతకరుండు ఛందములు ధాతువులు ధర్మ సవితి హృదయము ఆస్యపంచకముషదాహ్వయంబు అయిన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతి అయి ఉప్పు అజ్జమగు చోరి పోతర గారు చేతులెత్తి నమస్కారం చేశారు. అటువంటి శంకరుడు సచ్చిదానంద సింధో సదయ హృదయ గేహే సర్వదా సంవసత్వం. శంకరా నీకు పిల్లనివ్వాలనుకుంటున్నాను, వచ్చి మా అమ్మాయిని కన్యాదానం పుచ్చుకో. కానీ ఒక్క షరతు శంకరా, ఏమిటో తెలుసా? ఇల్లరికం రావాలి, ఒక్కతే కూతురు విడిచిపెట్టి ఉండలేను, అందుకుని వచ్చి నా ఇంట్లో ఉండు. అదేమిటయ్యా అలా ఎలా వస్తానయ్యా, ముందు పెళ్లి చేసుకున్నాను, గౌరుంది పక్కన, నువ్వే శివానంద లహరి చెప్పి కళాభ్యాం చూడాలంకృత శచి కళాభ్యాం నిజతప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యామస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం. ఇన్ని మాటలు చెప్పావు, ఇప్పుడేమో మళ్ళీ నన్ను తీసుకొచ్చి ఇక్కడికి వచ్చేవి నా పిల్లలు ఇస్తానంటావేంటి అంటే, అయ్యా శంకరా నేను ఇప్పుడు మీ ఆవిడ్ని విడిచిపెట్టేసి రమ్మని లేదు. ఎలా వస్తారో తెలుసా? శివతవ పరిచర్య సన్నిధానాయ గౌర్య, మా అమ్మ గౌరీదేవితో కలిసి వచ్చేయండి శంకరా. వచ్చేసి ఎక్కడ కూర్చుంటారో తెలుసా? మా ఇల్లు ఇదిగో నా హృదయం, ఇక్కడ కూర్చోండి. ఇక్కడ కూర్చుంటే మా బుద్ధి కన్యాం ప్రధాన్యే. నా కూతురు ఎవరో తెలుసా? నా బుద్ధి. నా బుద్ధిని కన్యాదానం చేసేస్తాను. మా అమ్మాయి ఏం చేస్తుందో తెలుసా? భార్యాస్థానం అంటే నీ పక్కన కూర్చుని గౌరీదేవిని దూరం చేయదు. మీ ఇద్దరి పాదాలు రోజు కడిగి తల మీద జల్లుకుని మీ పాదోదకం తాగి కదాకాలే మాథ కదజకలితాలక్తకరథం పిబేయం విద్యార్థి తవచరణ నిర్ణేజన జలం ప్రకృత్యామూకానామపిచ కవితా కారణతయా అంటారు సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు. అలా మాని పాదోదకాన్ని రోజు పుచ్చుకుని పొంగిపోతుంది మా అమ్మాయి. మీకు పరిచర్య చేస్తుంది. మీరు ఉత్తరీయాన్ని అందుకోపోతే గబగబా పట్టుకొచ్చి ఉత్తరీయం వస్తుంది, మీకు భోజనం వడ్డిస్తుంది, మీ ఇద్దరు సంతోషంగా తినే వరకు అన్నం పెడుతుంది, ఆ తర్వాత మీకు తాంబూలం ఇస్తుంది. మీరు బయలుదేరదాం అనుకునేటప్పటికీ నందివాహనాన్ని పిలిచి తవ పరిచర్య మీ ఇద్దరికి సేవ చేస్తుంది. అంతేకాని గౌరీదేవిని పక్కకి తోసి కూర్చోడానికి కాదు నేను ఇస్తున్నది, మీ ఇద్దరి సేవ చేసుకోవడానికి. ఎవరా కూతురు? బుద్ధి కన్యాం ప్రధాన్యే. నా బుద్ధి అనబడే కన్యని నువ్వు పుచ్చేసుకోవయ్యా శంకర, ఇక్కడికి వచ్చి కూర్చోవయ్యా. ఒక్క ఇల్లరికం మాత్రం ఒప్పుకో, ఇక్కడికి వచ్చి కూర్చో. కైలాసవాసం కాదు, ఇక్కడికి వచ్చి కూర్చోవాలి. అంటే ఏమిటి అడిగారు శంకరులు? ఎలా అయినా వచ్చి ఇక్కడ కూర్చోవయ్యా. శంకరులకు అవసరం ఉందండి. కైలాస శంకరుడు, కాలది శంకరుడు, అలాంటి మహానుభావుడు ఎవరి కోసం అడిగారు ఈ మాట
అయ్యో రేపు పొద్దున్న నా పిల్లలకి స్తోత్రం చేసుకోవడం కూడా రాదురా, అడగడం కూడా చేత కాదురా. దృశాద్రాఢీయస్యాదరదలిత నీలోత్పల రుచ దవీయాంశం దీనం స్నపయ కృపయామపి రుచే అనేనాయం ధన్యో భవతి నచతే హనిరియత వనేవా హర్మ్యేవా సమకరలిపాతో హిమకరః అని మమ గుణధుర్యాం నేను 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 అని చెప్పుకోవడం శంకరులకు ఎందుకు? ఆయనకు అవసరమా అది? ఆయనకు అవసరం లేదు. పశుమాం సర్వజ్ఞ ప్రహిత కృపయా పలయ విభో అంటారు శివానంద లహరిలో. నేను పశువుని అంటారు. ఆయన అనవలసిన మాట అది. కానీ అయ్యో నేను అలా అనకపోతే రేపు పిల్లలకి చదువుకోవడం కూడా రాదు, ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి చెప్పడం కూడా చేత కాదు. అందుకని నేను చెప్పి చూపిస్తానని భక్తితో బుద్ధి కన్యాం ప్రధాన్యే, నా కూతుర్ని ఇచ్చేస్తాను, కన్యాదానం పుచ్చుకో శంకర, ఇక్కడికి వచ్చి ఉండవయ్యా, మా బుద్ధి కన్య నీకు సేవలు చేస్తుందయ్యా అని మన చేత ఈశ్వరుణ్ణి తెచ్చి ఇక్కడ కూర్చోపెట్టుకోవడం నేర్చుకో. ఆ ఈశ్వరుడు ఇక్కడికి వస్తే ఈ బుద్ధి తెలుసుకున్న తర్వాత మళ్ళీ కలిగేది జీవబ్రహ్మైక్య సిద్ధే. దంపతులకు ఏమవుతుంది? జీవబ్రహ్మైక్య సిద్ధి. అందుకని మళ్ళీ సాక్షాత్తమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్, ఎలాగైనా అలా చెప్పి ఇలా చెప్పి అలా చెప్పి ఇలా చెప్పి పిల్లాడిని ఎలాగో అలా చదివించడానికి ప్రయత్నం చేసే అమ్మలా, నాన్న నీకు సమ్మర్ వెకేషన్ వచ్చేటప్పటికి నీకు మంచి క్రికెట్ ప్యాడ్ కొంటాను, గ్లోవ్స్ కొంటాను, కాళ్ళకు కట్టుకోవడానికి ప్యాడ్స్ కొంటాను, మంచి 2 క్రికెట్ బాల్స్ కొంటాను, నిన్ను హైదరాబాద్ బాబాయ్ ఇంటికి పంపిస్తాను, బాబాయ్ ఇంటి ముందు పెద్ద గ్రౌండ్ ఉంది, చక్క క్రికెట్ ఆడుకుందు గనివి అని చెప్పి నాన్న నీకేమో మంచి టీ షర్ట్లు కొంటాను, నేను చెన్నై తీసుకెళ్తాను, అక్కడేమో వాటర్ గ్రౌండ్కి తీసుకెళ్తాను అని ఇన్ని వరాలు ఎందుకు అమ్మ ఇవ్వడం? కానీ నీకు మాత్రం నాన్న 80% వచ్చేయాలి, నాన్నగారు పొంగిపోవాలి, నాన్నగారు పొంగిపోతే నీకు ఇవన్నీ చేయించేస్తాను, నేనున్నాను కదా అంటుంది అమ్మ. అలా కొడుక్కి నచ్చ చెప్పినట్టు అయ్యో పాపం ఏ భూమికలో ఉన్నవాడు ఎలా పడిపోతున్నాడో అందరినీ నేను ఉద్ధరించాలని. అందుకే చంద్రశేఖర పరమాచార్య స్వామి ఓ మాట అన్నారు, శంకరా మీరు పెళ్లి చేసుకుని ఉండుంటే మీకో భార్య పిల్లలు ఉండుండేవారు, శంకరా మీరు సన్యసించారు కాబట్టి భవతి భిక్షాందేహి అన్నప్పుడు మీ చేతిలో కబళం వేసిన అమ్మలందరూ అమ్మలు. శంకరాని నమస్కరించిన వాళ్ళు శంకరుడి దగ్గర శంకరుణ్ణి చూసి పొంగిపోయిన వాళ్ళందరూ తండ్రులు. శంకరా మీరు మాకు జ్ఞానభిక్ష పెట్టారని పొంగిపోయిన శిష్యులందరూ మీ బిడ్డలు. కాబట్టి మీరు వసుధైక కుటుంబం, ఇప్పుడు లోకమంతా మీ కుటుంబం అయింది, శంకర సన్యసించి మహోపకారం చేశారన్నారు. అటువంటి శంకరులు అన్ని భూమికలలో ఉన్న వాళ్ళని ఉద్ధరించడానికి అంతటి మహోపకారం చేసిన జగద్గురువులు. ఎప్పుడు తెల్లవారుతుందా, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి అని పొంగిపోతూ మనం రేపు తెల్లవారగానే ప్రాతస్మరామిగ ననాద మనాద బంధుం అంటూ లేచి సంధ్యావందనం చేసేసుకుని హాయిగా పరుగున వచ్చేసి పంచ కాకపోయినా కనీసం ఒక లుంగి కట్టుకుని, జగద్గురువుల దగ్గర ఒక మర్యాద ఉంది, పైన చొక్కా లేకుండా ఉత్తరీయం వేసుకుని దాని మీద అందరికీ పల్లకి కోడు అందేటట్టుగా ఏర్పాట్లు జరుగు. చక్కగా పల్లకి కోడు భుజం మీద పెట్టుకున్నవాడెవడో వాడు ధన్యాత్ముడు. కాబట్టి రేపటి రోజున మనం శంకరుల్ని తీసుకుని మేళతాళాలతో వేదమంత్రాలతో బయలుదేరి ఊరిరిగింపు చేసి స్వామిని తెచ్చి ఆయనకి లోకమంతా తెలుసు ఎవరి కోసం, ఒక్కసారి భుజం మీద పెట్టుకుంటే వాడు తరించిపోవాలని. ఎన్ని కోట్ల జన్మల తర్వాత మనకి కలుగుతోందో అదృష్టం, జగద్గురువుల పల్లకీ మోసే అదృష్టం. స్త్రీలు పల్లకీ మోయకపోయినా ఆ ఉత్సవంలో ఊరిరిగింపులో మీరు కూడా కలిసి నడవచ్చు. కాబట్టి అందరూ జగద్గురువుల యొక్క అనుగ్రహానికి పాత్రులు కావలసిందే. కాబట్టి ఆడవారు కూడా రేపొక్క రోజు వంట ఆలస్యం అయితే పురుషులు ఉదారులు ఏమనుకోరు, జగద్గురువుల సేవ చేసుకోమంటారు. కాబట్టి చక్కగా మీరు కూడా అందరూ రండి, సంతోషంగా మనందరం కలిసి. అసలు ఆడవాళ్ళు లేకపోతే ఉత్సవానికి అందం ఎక్కడుందండి? అందుకని ముందు సువాసినులు వాళ్ళు అందరూ నడుస్తుంటే చక్కగా ఆడపిల్లల్ని మగపిల్లల్ని చదువుకుంటున్న వాళ్ళని తీసుకురండి. జగద్గురువుల యొక్క అనుగ్రహం కలిగి వాళ్ళు వృద్ధిలోకి వస్తారు. కేవలం చదువు కాదు, సంస్కారంతో కూడిన చదువు అవ్వాలి, వేదాంతములతో కూడిన చదువు అవ్వాలి. అటువంటి అనుగ్రహం మన పిల్లలకి శంకరుల యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత ప్రసరింపబడాలని కోరుకుని రేపు ఉదయం పల్లకీ సేవకి సిద్ధమవుదాం. 6:30 ఎండెక్కకుండా చెప్పులు లేకుండా పల్లకీ మొయ్యాలి. కాబట్టి సమనయంగా ప్రార్థన చేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. తోటకాష్టకం చదువుదామండి. విదితా కిల శాస్త్ర సుధా జలధే మహితోపనిషత్ కథితార్థనిధే హృదయే కలయే విమలం చరణం భవశంకర దేశికమే శరణం. కరుణావరుణాలయ పాలయ మాం భవసాగర దుఃఖ విదూన హృదం.
రచయా కిల దర్శన తత్వవిదం భవశంకర దేశిక మే శరణం. భవతా జనతా సుహితా భవితా నిజబోధ విచారణ చారుమతే. కలయేశ్వర జీవ వివేక విదం భవశంకర దేశిక మే శరణం. భవేన భవాని తమే నితరాం సమజాయత చేతసి కౌతుకితౌ. మమ వారయ మోహ మహాజలధిం భవశంకర దేశిక మే శరణం. సుకృతేధికృతే బహుధా భవతో భవితా సమదర్శన లాలసతా. అతిదీనమిమం పరిపాలయ మాం భవశంకర దేశిక మే శరణం. జగతీమవతుం కలితాకృతయో విచరంతి మహామహసశ్చలత. అహిమాంసురివాత్ర విభాసి గురో భవశంకర దేశిక మే శరణం. గురు పుంగవ పుంగవ కేతనతే సమతామయుతాం నహి కోపి సుధీః. శరణాగత వత్సల తత్వనిధే భవశంకర దేశిక మే శరణం. విదితానమయా విశదైక కళా నచ కించన కాంచనమస్తి గురో. ధృతమేవ విధేహి కృపాం సహజాం భవశంకర దేశిక మే శరణం. స్వస్తి.